Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. పుట్టి పెరిగిందంతా వైజాగ్. పుట్టి పెరిగింది నేను పుట్టింది విజయ అంటే డాడీ ట్రాన్స్ఫర్లే కదా. నేను విజయనగరంలో పుట్టాను, తను పిఠాపురంలో పుట్టాడు అన్నయ్య. ఓ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా వెరీ వెరీ నైస్ అన్నాళ్ళు. ఇప్పుడు సార్ సార్ పిఠాపురం తాలూకా ఎమ్మెల్యే గారి తాలూకా కదా మీరు? అవును, పిఠాపురంలో పుట్టాడు డాడీ, పిఠాపురం. సో అక్కడ పుట్టాడు అన్నయ్య. నేనైతే విజయనగరంలో పుట్టాను. చిన్నతనం అంతా చాలా బ్యూటిఫుల్ ఉంది మ్యామ్. చిన్నతనంలో అంతా ఇట్లాగే, అంటే ఇలాగే ఉండేది. అంటే కొంచెం అగ్రెసివ్ గా ఉండేవాడు ఎప్పుడోనే. అంటే మా పెద్దనే చాలా కామన్, చాలా అంటే చాలా కామన్ అనమాట. ఇంకా సార్ చాలా రెబల్ అని కూడా విన్నాను. బాగా అసలు అంత రెబల్ ఇప్పుడు ఎంత సాఫ్ట్ అయిపోయాడు అంటే నేనే నమ్మలేకపోతున్నాను అసలు. ఇంట్లో కూడా ఇప్పుడు అమ్మ వరకు అంటే నన్ను సెకండ్ మదర్ అంటాడు వాడు ఎక్కువ. నా రెండో తల్లి అన్నట్టే ఫీల్ అవుతాడు. ఇంకా వాడికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా నాకే చెప్తాడు అనమాట. సో ఇంట్లో కూడా వాళ్ళు ఎవరు చెప్పలేకపోతే నాకు చెప్తారు ఫోన్ చేసి, మా అమ్మ ఒకసారి వాడికి ఫోన్ చెయ్యి ఇది అది అని. అప్పుడు అంటే నేను కన్వే చేసే విధానం కొంచెం ముందు ఏదో టాపిక్ మాట్లాడి ఏంటి అప్పుడు ఆ చివరికి ఆ టాపిక్ వచ్చి ఏంటన్నా ఏంటి అని అలా కన్వే చేస్తాను మెల్లిగా. అలా చేస్తే అప్పుడు వాడికి అర్థమవుతుంది. అంటే ఆడికి కన్వే చేసే విధానం రావాలన్నమాట. అలా ఉండేవాడు. కానీ ఇప్పుడు అట్లా కాదు, చాలా కాలం అసలు చాలా డిఫరెంట్ గా నాకు అంటే సార్ తోటి పరిచయం అయిన తర్వాత చాలా చాలా కూల్ అంటే కూల్ అయిపోయాడు బాగా. మ్యామ్ మీ ఇద్దరికి భరణి సార్కి మీకు ఉన్న ది బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి? బెస్ట్ సార్ విషయంలో ఇప్పటికీ కూడా సార్కి ఎక్స్ప్రెస్ చేయకుండా సార్ కోసం మీరు బాధపడిన సందర్భం ఏంటి? మెమరబుల్ మూమెంట్ ఏంటంటే, నేను ఇంటర్లో ఉన్నప్పుడు నన్ను ఎవరో టీచ్ చేసేవారు, అట్లా ఏదో ఉండేది. అది వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో చెప్పారనమాట సంథింగ్, చెల్లిని ఇలాగా వెనకాల ఫాలో అవుతున్నారు ఇది అది అని. వెళ్ళి ఏం చేశారంటే ఈ ఫ్రెండ్స్ అందరూ కలిసి, ఇంక్లూడింగ్ అన్నయ్యతో కలిసి అందరూ కలిసి కొట్టేశారు వాళ్ళని. కొట్టేసి మళ్ళీ ఇంటికి వచ్చి కొట్టేసి నువ్వు ఎందుకు చెప్పలేదు నాకు అని నాతో గొడవ పడ్డాడు. పడితే లిటరల్లీ నేను 2 years మాట్లాడలేదు. 2 years నేను అస్సలు మాట్లాడలేదు. ఇంకా అలా తిరిగేవాడు, నా చుట్టూ తిరిగేవాడు. అయినా సరే నేను కావాలని అలా 2 years మాట్లాడలేదు. 2 years తర్వాత ఒకసారి వచ్చి ఇంకెప్పుడు ఇలా చెయ్యనరా ఇది అది అనుకుని ఇంకా అట్లా చేసేసరికి అది నాకు అది అయితే ఆ మూమెంట్ ఇప్పటికీ కూడా అది అలా కళ్ళకి కట్టినట్టు అనిపిస్తుంది అన్నమాట. సో ఆ మూమెంట్ అయితే నేను మర్చిపోలేను. అంటే ఒక బ్రదర్ అండ్ సిస్టర్ బాగా బాండింగ్ అయ్యి మంచి క్లోజెస్ట్ గా రావాలి అంటే సంథింగ్ స్పెషల్ ఉంటుంది. ఏదో ఒక మూమెంట్ ని ఇలా యూటర్న్ చేస్తుంది. అవును అవును, అంటే డిస్టెన్స్ బట్టి ఒక బాండింగ్ లేదు అంటే కొన్ని వర్డ్స్ అనేది హార్ట్ గుండిపోతుంది, లేదా నా వెనకాతల కొండంత అండ అని ఒక ధైర్యం ఏదో ఒక సందర్భంలో విషయంలో హార్ట్ అయి ఉంటుంది. అలా మీ విషయంలో అయింది? అలా ఇప్పుడు ఇది అయింది కదా. తర్వాత ఏ రోజు కూడా నేను ఎప్పుడైనా ఏదైనా అంటే వాడి దగ్గర ఉన్నా లేకపోయినా నేను అడిగాను అంటే అసలు ముందు వెనక ఆలోచించడు. ఇంకా అది అడిగింది వెళ్ళి ఇచ్చేయాలి అంతే, అదే ఆడి మైండ్లో ఉంటుంది. ఎలా అయినా సరే ఆడి దగ్గర ఉన్నా లేకపోయినా వెంటనే పంపించేస్తాడు అన్నమాట. అది నేను అసలు ఎవరి దగ్గర కూడా నేను అంత అంటే నేను చాలా ఫ్రీగా ఉండగలను. మ్యారేజ్ అయ్యి వచ్చేసినా కూడా నేను ఇప్పటికీ కూడా నాకు ఇట్లాంటి బ్రదర్స్ దొరికారు అన్నది మాత్రం నాకు ఇద్దరుని. సో అంటే పెద్దన్నయ్య ఎక్కువ మాట్లాడు కామ్ కాబట్టి తను ఫోన్ చేయడు. చిన్నన్నయ్య మాత్రం రోజు ఫోన్ చేస్తాడు. రోజు ఫోన్ చేసి ఎలా ఉన్నాం అది మాత్రం ఖచ్చితంగా అడుగుతాడు. రోజుకి ఒక్కసారైనా సరే ఎలా ఉన్నారా ఏంటి అన్ని ఒకసారి వెళ్ళిపోయే ముందు లేదా జిమ్కి వెళ్ళే ముందు చేసేసి మాట్లాడి
ఆ రోజు కంప్లీట్ అన్నమాట. మీకు విషయం తెలుసా, అసలు బయటికి వెళ్ళాలి అంటే నాకు ఇప్పటికీ కూడా నేను చెయ్యను. అంటే అమ్మ అంటే నాకు చాలా, మదర్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. అసలు బయటికి ఎప్పుడు వెళ్ళినా కూడా అమ్మ కాళ్ళకి దండం పెట్టుకుంటే బయటికి వెళ్ళాడు. అమ్మ కాళ్ళకి దండం పెట్టి, ఎంత అమ్మ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేసి వెళ్తాడు. ఎన్నిసార్లు వెళ్ళినా డేలో బయటికి, మళ్ళా వచ్చేస్తాడా, మళ్ళా ఈవినింగ్ వెళ్తున్నాడా, మళ్ళా దండం పెట్టుకుని వెళ్తాడు. సో ఆ లాకెట్లో అది అంటే అందరూ వేరేగా అనుకున్నారు. నాకు తెలుసు అది ఎందుకు అంటే అప్పటి వరకు నాకు తెలీదు ఆ లాకెట్ పట్టుకెళ్తున్నాడు అన్న విషయం. అలాగా నాకు అసలు స్పెషల్ ఏమిటంటే అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు అమ్మను వాడు అన్ని రోజులు అలా విడిచిపెట్టి ఉండలేదు. అంటే ఎక్కడికి వెళ్ళినా ఫోన్ లో కాంటాక్ట్ మాట్లాడేవాడు. ఫోన్ లో మాట్లాడతాడు. ఇక్కడ దీంట్లో బిగ్ బాస్ లోకి వెళ్తే అది ఉండదు కదా వాడికి. సో అమ్మను వదిలేయాలన్నది చాలా పెద్ద వాడికి ఇది. అంటే షూటింగ్లకి వెళ్ళినప్పుడు వదిలేళ్ళాడు, కానీ ఫోన్ లో మాట్లాడేవాడు తనతోటి. ఇప్పుడు అది కూడా ఉండదు కదా. సో అమ్మ రెస్పెక్ట్ అనమాట. అది ఒక సూట్ కేసు లో పడేసేది కాదు, తనకి ఆ వాల్యూ. అదే గురువు గారికి కూడా తను ఇచ్చే వాల్యూ ఆ రెండిట్లోనే అది ఉంది. సో దాన్ని ఆ సూట్ కేసులో అంటే అమ్మని సూట్ కేసులో నేను పెట్టి పట్టుకెళ్ళిన ఆ ఫీలింగ్ తోటి వెళ్ళాడు అనమాట. సో అది వేరేగా అనుకున్నారు అందరూ. నాకు తర్వాత నాకు అర్థమైంది. నేను కూడా నాకు తెలియదు అసలు బిగ్ బాస్ లోకి వెళ్తున్నాడని. వెళ్ళి ముందు రోజు చెప్పాడు అంతే, ఎవరికి చెప్పలేదు. ఆ లాకెట్ కూడా నేను స్టేజ్ మీద చూసాను. అసలు ఇట్లా పట్టుకెళ్తున్నాను, అసలు ఏమీ లేదు, మాకు ఏమీ తెలియదు. స్టేజ్ మీద నేను చూసి అంటే నేను అలా ఫీల్ అయ్యాను. అంటే మిగతా వాళ్ళకి ఆ బాండింగ్ తెలియదు కాబట్టి అదేంటి ఆ లాకెట్ ఏ సూట్ కేసులో పెట్టి ఇప్పుడు లేడీస్ అందరు తెచ్చుకోలేదా, ఇట్లా పట్టు రావచ్చు కదా, దాన్ని ఒక ఇది చేశారు ఇది అన్నట్టు ఫీల్ అయ్యారు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే అమ్మని అలా పెట్టి తేడం వాడికి ఇష్టం లేదు. మెయిన్ తనతోటి తెచ్చుకుని తన దగ్గర అది వెళ్ళిపోయిన తర్వాత అమ్మ తన ఇది కూడా గేమ్ డౌన్ అయింది. సో కొంచెం అది కూడా నాకు అనిపించింది, ఓకే దీని గురించే పట్టుకెళ్ళాడు అన్న ఇది. అంటే అమ్మ నాతో ఉన్నది అన్న ఇది తనకి. ఇప్పటికీ కూడా అమ్మనే మేము ఎంత బాగా చూసినా తనంత ఇది మేము చేయలేమేమో అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో బాగా ఎమోషనల్ అనిపించింది ఏంటి? చూడగానే బర్నీ సార్ తలుచుకోగానే మీకు ఏడుపు వచ్చేస్తుంది. ఆ కైండ్ ఆఫ్ మూమెంట్ ఏంటి? నాకు అసలు అన్న ఎప్పుడు ఇట్లా మన బిగ్ బాస్ లో అయింది. ఆ రోజు నేను చాలా చాలా అంటే చాలా, నాకు అసలు అంటే ఏమైందో ఏం తెలియట్లేదు. ఆ రోజు వాళ్ళ పాపకి నేను ఒక ఎన్ని టైమ్స్ అంటే 100 times చేస్తుంటాను డేలో. నాకు అసలు అంటే అసలు ఏం జరిగింది, ఈ రివ్యూవర్స్ ఏవేవో రాసి రిప్స్ ఇరిగిపోయాయని, రిప్స్ కి బ్రేక్ అయిపోయాయని ఇలా వస్తుంటే అక్కడ కూడా హాస్పిటల్లో ఉన్నారని చెప్తుంది తను. అంటే అంతసేపు అన్ని అవర్స్ అంటే టెస్ట్లు ఏంటి ఇవేంటి, నాకు నిజంగానే చాలా ఏదో అయిపోయింది అనేసి. అది మాత్రం నేను నా లైఫ్ లో నాకు చాలా ఆ రోజు తలుచుకుంటే చాలా భయం వేస్తుంది ఇప్పటికే కూడా. ఎందుకంటే ఎప్పుడు అన్నయ్యని అలా నేను చూడలేదు. అలా అంటే ఆ ఫేస్ ఎప్పుడు కూడా మాకు హెల్త్ గురించి నాకు మా అన్నకి ఇద్దరికి కూడా ఎప్పుడు అదే చెప్పాడు. మనకి ముందు హెల్త్ ఇంపార్టెంట్, మనకి ఏం చేయాలన్నా మన హెల్త్ బాగుంటేనే మిగతావన్నీ. డబ్బు ఒకటే కాదు, డబ్బు ఓకే డబ్బు తర్వాత సంపాదించుకోవచ్చు, ఎప్పుడైనా నువ్వు హెల్త్ పోగొట్టుకుంటే హెల్త్ సంపాదించుకోలేవు కనుక మీరు ఎలా ఉండండి అలా ఉండి. మేము తనతో మాట్లాడితే సగం టైం అదే చెప్తాడు మనకి. హెల్త్ బాగా ఉండాలి, ఇది చేయండి అది చేయండి, ఈ ఫుడ్ తినండి ఆ ఫుడ్ తినండి, ఇలాంటివే చెప్తాడు. అలాంటి తనకి నాకు అలాగయ్యేసరికి తీసుకోలేకపోయాను. చాలా ఆ రోజంతా చాలా టెన్షన్ పడ్డాము. మళ్ళీ ఎప్పుడైతే హౌస్ లోకి తీసుకెళ్ళిపోతున్నారు అంటే ఓకే, అంటే కొంచెం బాగానే ఉంటేనే తీసుకెళ్తారు కదా అన్నది. కానీ ఇప్పటికీ కూడా నాకు కొంచెం ఇంకా నాకు తెలుస్తుంది వాడి ఫిజిక్ నాకు ఐడియా ఉంది. ఇక్కడ అసలు వాడికి ఏమీ ఉండదు, మామూలుగా ఇట్లా ఉంటాడు వాడు. ఇక్కడ ఏదో పెట్టారు, అది షర్ట్ మెంచ్ కూడా నాకు తెలుస్తుంది సపోర్ట్ లాగా. కూడా వెళ్ళగానే నాన్న చూపించి నేను చూసి కూడా నేను మా హస్బెండ్ తో చెప్తున్నాను, లేదు అక్కడ ఏదో పెట్టారు వాడికి సపోర్ట్ చేసి, ఇంకా ఏదో ఉంది సంథింగ్.
కానీ అలాగ వెళ్ళి కూడా వాడు అంత ఆడుతున్నాడు ఈ ఏజ్ లో. అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా డిమాండ్ పవన్, ఈ పవన్ కళ్యాణ్, వాళ్ళందరూ చాలా టీనేజర్స్ కదా, 23-25 ఏజెస్ వాళ్ళు. వాళ్ళతోటి పాటు తను కాంపిటీషన్ గా అన్నిట్లోనే చేస్తున్నాడంటే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది.